ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. అక్టోబర్ 24 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఇర్మియా గ్రంథం 3, 4 మరియు 5 అధ్యాయములు, సాయంత్రం తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు పిల్లారా? బాగున్నారు కదూ? కృపాక్షేమములు నిత్యము మిమ్మల్ని వెంబడించునుగాక. తప్పకుండా దేవుని యొక్క సన్నిధి మీరు అనుభవిస్తారు. ఆయన కృపలో మీరు వర్ధిల్లుతారు. ఆయన మీకు సహాయం చేయకుండా మిమ్మలను ఎన్నడూ దాటిపోడు. మీకు సహాయం చేయడమే దేవునికి ఇష్టమైన కార్యమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు మనకిచ్చినటువంటి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 51వ వచనం. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. ప్రియమైన దేవుని బిడ్డారా, బర్తిమై యేసు ప్రభుని వెంబడించి విస్తారమైనటువంటి జన సమూహములలో అతడు కేకలు వేస్తూ యేసయ్య వెంట అతడు పరిగెత్తుతూ ఉన్నాడు. విస్తారమైనటువంటి జన సమూహాలు యేసు ప్రభు చుట్టూ మూగి ఉన్నారు. ఇతడేమో, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తున్నాడు. ఎవరు కూడా అతని యొక్క మనవిని, అతని యొక్క బాధను పట్టించుకునే స్థితిలో లేరు. అయినా కానీ అతడు వేస్తున్నటువంటి కేకలు అక్కడ ఉన్నటువంటి వారిని తీవ్రమైన ఇబ్బందికి గురి చేశాయి. ఎందుకంటే వారందరూ కూడా ఇతనినే చూచేటట్టుగా అంత బిగ్గరగా, గంభీరంగా అతడు కేకలు వేస్తున్నాడు. ఆ కేకలకి సృష్టికర్త అయినటువంటి యేసు నిలిచిపోయాడు. ఒకనాడు యెహోషువ ప్రార్థిస్తే సృష్టి అనగా సూర్యుడు, చంద్రుడు ఆకాశములో నిలిచిపోయారని వాక్యంలో రాసింది. కానీ ఈ గుడ్డి బర్తిమై కేకలు వేస్తే సృష్టికర్తే నిలిచాడని మార్కు సువార్త 10వ అధ్యాయములో మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆగాడు. అతన్ని పిలవండి అని చెప్పారు. అతడు దగ్గరికి వచ్చాడు. ప్రభు అడిగారు, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు? అప్పుడు ఆ వ్యక్తి ఏదైనా అడగడానికి అవకాశం ఉంది. కానీ ఆ బర్తిమై ఏది కోరుకోవాలో అదే కోరుకున్నాడు. బోధకుడా, నాకు దృష్టి కలగజేయము అని ప్రభువును కోరుకున్నాడు. వెంటనే ప్రభు, నీవు దృష్టి పొందుము అని చెప్పి అతనితో మాట్లాడగానే వెంటనే అతడు చూపు పొందాడు. చూపు పొందిన వాడై ప్రభు వెంట నడుస్తున్నారు. ఈరోజు ప్రియా సహోదరి, సహోదరుడా, మనమందరం దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థించాలో తెలుసా? ప్రభువా, నాకు దృష్టి కలగజేయుము అని మనం ప్రార్థించాలి. మీరు అంటారేమో, మేము గుడ్డివారమా? మాకు కళ్ళు కనిపించట్లేదా? మాకు చక్కటి నేత్రాలు ఉన్నాయి, మేము అన్ని చూస్తున్నాం అని మీరు అంటారేమో. కానీ నేను దాని గురించి మాట్లాడతలేదు. ఆత్మ సంబంధమైన దృష్టి గురించి మాట్లాడుతున్నాను. దేవుడు
మీ పట్ల చేసే కార్యముల గురించి మాట్లాడుతున్నాను. దేవుని యొక్క మహిమను మీరు ఉన్న ఫలముగా చూడవలనని, ఆ దృష్టి రావాలని నేను మీతో మాట్లాడుతున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు అనేక ఇరుకులలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, వేదనల్లో మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనం ఏం చూస్తున్నాం? బాధల్ని చూస్తున్నాం, కష్టాలే చూస్తున్నాం, శోధనలే చూస్తున్నాం, ఇరుకులనే చూస్తున్నాం. మనం విచారకరమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, దీనికి మించిన నా మహిమను నా బిడ్డ నువ్వు చూడాలి. నువ్వు చూడాలంటే నేను నీకు దృష్టి కలగచేయాలి. నేను నీకు దృష్టి కలగచేయాలంటే నాకు దృష్టి కలిగించుము అని నువ్వు ప్రార్థించాలి. అప్పుడు నేను నీకు దృష్టి కలగజేస్తాను. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహిమను చూచే ఆ చూపు లేదా ఆ దృష్టి మీకున్నదా? మీరు మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మాత్రమే చూస్తున్నారు, ఆ కష్టాలు మాత్రం చూస్తున్నారు. మనుషులు మాట్లాడి మిమ్మల్ని అవమానపరిచే ఆ మాటలను మీరు వింటున్నారు, ఆ పరిస్థితుల్ని, ఆ వ్యక్తుల్ని మీరు చూస్తున్నారు. కానీ వాటికి మించిన శక్తిమంతుడైనటువంటి దేవుని మహిమను మీరు చూడగలిగితే మీరు ఎప్పుడు విచారపడరు, మీరు ఎప్పుడు దుఃఖించరు, మీరు ఎప్పుడు ఆందోళన చెందరు. ఎందుకు తెలుసా? నువ్వు కలిగి ఉన్న సమస్య కంటే నువ్వు చూస్తున్న దేవుని యొక్క మహిమ కోటి రెట్లు పెద్దదిగా ఉంది గనక నీ సమస్యని నువ్వు చూడలేవు. అందుకే ప్రభువా, నన్ను భయపెట్టే ఈ పరిస్థితులు, నన్ను విచారానికి గురి చేసే ఈ పరిస్థితులను నేను చూడకుండా నా కన్నులకు ఒక మహిమగల దృష్టి, నీ మహిమను చూడగలిగినటువంటి దృష్టి నాకు దయచేయి అని నువ్వు ప్రార్థించాలి. అప్పుడు దేవుని మహిమను చూడగలుగుతావు, సమస్యల్ని గెలిచి గట్టెక్కుతావు. దేవుని కృప మీకు తోడైనుగాక. ప్రార్థన. మా ప్రియ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు తేటగా, స్పష్టంగా మాతో మాట్లాడినందుకే వందనాలు. మహిమగల దృష్టి మాకు అనుగ్రహించండి. అనేక పర్యాయములు మా చుట్టూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి వాతావరణాన్ని మేము చూస్తున్నాం, మా మీదకి వచ్చి పడే సమస్యలే మేము చూస్తున్నాం. కానీ వాటిని జయించిన, వాటికి మించిన మహిమగల దేవుడవైన నిన్ను మేము చూడలేక చాలాసార్లు మా విశ్వాసంలో చిగురుటాకులాగా గడగడ వణికిపోతున్నాం. మా దేవా, ఈ ఉదయకాల సమయంలో మాకు సహాయం చేయండి. నీ కృపా హస్తం చాపండి. మీ మహిమను చూడగలిగిన ఆ దృష్టి మాకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.